వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన మూడో దశ లోక్సభ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి 12 రాష్ట్రాల్లో మూడో విడత పోలింగ్. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతుంది. అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామన్న అమిత్ షా. ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సిఐడి కేసు నమోదు. చెల్లికి ఆస్తి ఇవ్వని జగన్ ప్రజల ఆస్తులు ఎలా కాపాడతారు? వైసీపీ అధినేతపై పవన్ తీవ్ర విమర్శలు. ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం. డీజీపీ రాజేంద్రనాథ్పై బదిలీ వేటు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ సవాల్. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేయాలన్న కేసీఆర్. తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తాం. మేమిచ్చిన హామీలను నెరవేరుస్తామన్న కిషన్ రెడ్డి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్న మోడీ. ఏపీలో పేటరేగబోతున్న గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికి పొత్తు పెట్టుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా చేయడానికి పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అవినీతి కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాబోయే 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేసి చూపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ये पोलावरम प्रोजेक्ट आंध्र प्रदेश का जब डिवीजन हुआ तब केंद्र सरकार ने मंजूर किया था, परंतु जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है। भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं। आप आंध्र प्रदेश में चंद्रबाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए। 2 ही साल में पोलावरम. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చుకుందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగజ్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడుతుందన్నారు. అందుకే రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాలేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మజ్లిస్కు భయపడుతున్నాయన్నారు. बाबा को निमंत्रण दिया गया, खड़गे साहेब को निमंत्रण दिया गया, वो नहीं गए भाई। क्यों नहीं गए मालूम है आपको? नहीं भाई, उनको डर लगता है अपनी वोट बैंक से। उनकी वोट बैंक कौन है भाई? उनकी वोट बैंक मेरे सामने बैठे हुए आदिवासी बंजारा लोग नहीं है। उनकी वोट बैंक कौन है, जरा बताओ तो, कौन है भाई और बहनों? 5 ఏళ్ల వైసీపీ పాలనలో దోపిడీతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం అంగాలలో నిర్వహించిన ప్రజాగళ బహిరంగ సభలో చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ 6 మోడీ హామీలు చూసి జగన్కు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకము ఆగదని స్పష్టం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడు లాంటిదని, వైసీపీ నేతల భూములను కూడా జగన్ వదలరని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చాలా దగ్గర దోపిడీలో 2 పార్ట్నర్స్ జ్ఞాపకం ఉందా మీకు? శాండ్, మద్యం, మైనింగ్, భూములు, మంగంపేట వెరైటీస్. ఒకటిగా తమ్ముళ్ళు కడాలన్న కుప్పం మీద కూడా కనబడింది. వాళ్ళకి కుప్పంలో కూడా కన్నా
నేను ఒకటే చెప్తున్నా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేజీఎఫ్ గా చేసేశారు. కొండల్ని ఆనకొండల మారిగా మింగేశారు. క్షమించడానికి నేరం చేశారా లేదా? వీళ్ళ పని చేయాలా లేదా? మళ్ళా డైరీలో కూడా డబ్బులు ఇవ్వరు. ఏ తమలో డైరీలో పాలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారా? జగన్ అన్న భూ హక్కు చట్టం అంట. ఆయన భూమి ఇచ్చాడంట. నీకు రోషం రాలా, కోపం రాలా, ఊగిపోవాలి చూస్తే ఊగాలా లేదా? నేను మాట్లాడుతా ఉంటే ఆయన ఏదో అందరికి అన్ని ఇస్తాడంట, ఇవి దోచుకోడంట. నీ పెత్తనం నా భూమి పైనంట. నేను 14 ఏళ్ళు సీఎం గా పనిచేశా. నీ దరిద్ర ముఖాన్ని నా పట్టాదారు పాస్ బుక్ పైన చూడాలి. నేను చూడాలా తమ్ముడు? ముఖ్యమంత్రిగా ఇచ్చింది 5 ఏళ్ళు మీరు అవునా కాదా? ప్రభుత్వానికి ఒక ట్రస్టీగా ఉండాలా లేదా? ట్రస్టీగా లేకుండా ఒక నియంతగా మాట్లాడితే ఈ రోజు అదే అమిత్ షా కూడా చెప్పారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే దుర్మార్గుణ్ణి తుదముట్టించడానికి మేము ఎన్డీఏ పొత్తు పెట్టుకున్నామని చాలా స్పష్టంగా చెప్పాడు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పాడు. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని మళ్లీ బతికించడానికి మేము 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. టీడీపీ చేస్తున్న అవాస్తవాలనే అమిత్ షా వినిపించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న అమిత్ షా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో 2014-19 మధ్య జరిగిందని, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి అన్నారు. పోలవరం విషయంలోనూ అమిత్ షా అసత్యాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతుంది అవినీతి, అక్రమాలు, గూండాయిజం, హత్యలు, మానభంగాలు, ప్రపంచంలో ఉండే చెడు అంతా ఇక్కడ ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఏదైతే మొదలుపెట్టి చేశారో, మధ్యలో కరోనా 2 ఏళ్ళు వచ్చింది, అవన్నీ కూడా కలుపుకొని అమిత్ షా గారు కూడా మొత్తం అవే వల్లే వేశారు ఈరోజు. సరే, సహజంగానే ఒక కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి కూటమి కర్తవ్యము, దాంతో పార్టీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి. మా పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదైనా ఉంటే ఎత్తి చూపడంలో తప్పు లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డకొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్లా, కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి దీన్ని కూల్చేస్తాం కూటమి వచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో దానిని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ, ఆ టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు వదలకుండా పూర్తిగా వైసీపీ ఓటమి భయంతోనే దాడి చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైన సీఎం స్పందించలేదన్నారు. వైసీపీ నేతలు దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముందుకు రావద్దంటే ఆడబిడ్డలు రక్షించుకోలేని ప్రభుత్వమే కాదు, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడాల. ప్రెస్ మీద దాడులు ఒక్కళ్ళని పట్టుకోరు, హత్యలు పట్టుకోరు. ఇదే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఒక్కళ్ళకి ధైర్యం లేదు, మాట్లాడరు. ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు, మనకు కూడా జరుగుద్ది. ఇది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నేను చూశారు సీఎం రమేష్ గారి మీద దాడి, మొన్న బాలశౌరి గారి మీద దాడి, ఎవరిని బతకనివ్వట్లా. మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకమన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 10 ఏళ్ల తర్వాత గుర్తు లేకుండా పోయే పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. वाईएसआरसीपी की 10 वर्षों की सरकार में यहां पर नहीं हुआ। कड़पा ही नहीं, पूरे मैं मानता हूं आंध्र प्रदेश में वाईएसआरसीपी के करप्शन के कारण लोग फेडअप हैं। सच लगता ऐसा है कि यहां पर वाईएसआरसीपी की गवर्नमेंट नहीं है, बल्कि यहां पर सैंड माफिया, लैंड माफिया और साथ ही साथ माइनिंग माफिया और मीलर माफिया की यहां पर गवर्नमेंट बन गई है। वाईएसआरसीपी की 10 वर्षों की सरकार में यहां पर नहीं हुआ।
బీజేపీ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే జగన్ తొత్తయ్యారని వైఎస్ షర్మిల అన్నారు. ఒకరిది బహిరంగ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తని, ఇద్దరూ బీజేపీతో కలిసే ఉన్నారన్నారు. జగన్ బీజేపీ పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించారని తెలిపారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం తీసేస్తామని బెదిరిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అదే బీజేపీకి తొత్తయ్యారని షర్మిల మండిపడ్డారు. ఎక్కడ చూసినా గంజాయి ఉంది. మన బిడ్డల భవిష్యత్ ఏం కావాలి, మన రాష్ట్రం ఏం కావాలి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు 10 సంవత్సరాలుగా అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఒకరిదేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారిదేమో అక్రమ పొత్తు. ఇద్దరికీ తేడా లేదన్నా, ఇద్దరూ బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు 5 సంవత్సరాలుగా. ఎన్నికల వేళ వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన మేనల్లుడు డాక్టర్ గౌతమ్ ఓ వీడియో విడుదల చేశారు. అంబటి రాంబాబు నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు అంటూ విమర్శలు గుప్పించారు. శవాల మీద పేరాలు ఏలుకునే రకమని అన్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఓటు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజలు గమనించి సరైన ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి మంచి నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కృష్ణుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ అంబట్రా. పేదల హక్కులను హరించి ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతులకు రుణమాఫీ చేస్తామంటే తమను ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికలు 2 సమూహాల మధ్య జరుగుతున్నాయని చెప్పారు. సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు రాहुल गांधी। का हम सर्वे कराएंगे, ये पता लगाएंगे कि पिछड़ों के पास कितना धन है, दलितों के पास कितना धन है, आदिवासियों के पास कितना धन है, गरीबों के पास कितना धन है। और जाति जनगणना के बाद तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी। नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं, वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं। देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे। बीजेपी के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए। आप देखिए, रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी कंपनियों में हुआ करता था। रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है। प्राइवेटाइजेशन का मतलब रिजर्वेशन हटाना है, और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा। बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े, पिछड़ा रहे। पूरा का पूरा काम वो 22-25 अरबपतियों के लिए करते हैं। 22-25 लोगों का नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है। 16 लाख करोड़ रुपए मतलब 24 साल का मनरेगा का पैसा नरेंद्र मोदी जी ने 22 लोगों को दिया। तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया। महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है। यहां आपको महिलाओं को 30,000 रुपए साल का मिलता है। ये जो चुनाव हो रहा है, ये 2 विचारधाराओं के बीच में चुनाव हो रहा है। एक तरफ
कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है। जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है, आजादी के बाद जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है। और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे, वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे। నిర్మల్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మోదీ కేసీఆర్లపై మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ గడ్డపై నుంచే పోరు చేశారన్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ కుటుంబం దోచుకుంటే దేశంలోని సంపదను మోదీ, అదానీ, అంబానీలకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. ఈ 10 ఏళ్లలో మోదీ తెలంగాణకు గాడిదగుడ్డి ఇచ్చారని విమర్శించారు. సెమీఫైనల్స్లో బీఆర్ఎస్ ఓడగొట్టామని, ఫైనల్స్లో బీజేపీని ఓడించారని పిలుపునిచ్చారు. మీ 6 గ్యారెంటీలు అమలు కాలేదని, అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా. అయ్యా, నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారెంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాముల వారిని గాని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా 6 గ్యారెంటీలను అమలు చేసినట్టే. అందుకే మిత్రులారా, ఇవాళ మనం మన రాష్ట్ర గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేయాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజకీయాల్లో గెలుపటములు సహజమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోనికి వస్తుందని, 4 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. 9 ఏళ్లు ఉన్న కరెంట్ ఇప్పుడు ఎందుకు ఉండడం లేదని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని, ఇప్పుడు కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకటప్పుడు ఇస్తాడా అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో గానీ, పరిశ్రమల రంగంలో గానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తా ఉండే తెలంగాణ. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తా ఉండే. ఇవాళ చదివితే ఓ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయి, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయి. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్ లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడి, ఈ బాధ నివారణ కావాలి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 2001లో రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాహుల్ ప్రసంగం ఉందని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు అమలయ్యాయని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారన్నారు. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఇక రాహుల్ గాంధీ గారు ఒక ఆకు ఎక్కువ చదివినట్టు 6 గ్యారెంటీలు అమలైనవి అంటుంది. ఈయన శిష్యుడేమో 5 గ్యారెంటీలు అమలైన ఈ రాష్ట్రంలో అని చెప్పుకొని తిరుగుతున్నాడు. రాహుల్ గాంధీ గారేమో మేము ప్రజలకు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలైనవి అంటున్నారు. అప్పుడు మరి 5 కాలే, 6 కూడా అమలు కాదు. ఇలా రాహుల్ గాంధీ గారు, నేను ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఏం చెప్పిండు, ఈ రాష్ట్రంలోని మహిళల అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నాము అంటున్నారు. మరి ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోయింది, అవి ఎవరి అకౌంట్లలో జమ అయినాయి, ఆ డబ్బులు ఎందుకు మీ అకౌంట్లలో పడలేదో మీ దగ్గరికి ప్రచారానికి వస్తున్న ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్రంలోని మహిళలు నిలదీయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు చేయని విధంగా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ హయాంలో విపరీతమైన అవినీతి కుంభకోణాలు జరిగాయని తెలిపారు. హైదరాబాద్లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని గుర్తు చేశారు. దేశంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలని 2014లో ప్రజలు మోడీని నాయకుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. గతంలో 10 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన అవినీతి అక్రమాలు మోడీ ఈ 10 ఏళ్లలో సరిదిద్దారని చెప్పారు. అవినీతి మరక లేకుండా బీజేపీ దేశాన్ని పాలించిందని చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. మతపరమైన రిజర్వేషన్ వద్దన్నాం. ముస్లింలకు ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వద్దంటలేం, మతపరమైన రిజర్వేషన్లు వద్దన్నాం. రాష్ట్ర హైకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ తీర్పిచ్చింది. ఇది రాజ్యాంగం ప్రకారం చెప్తున్నటువంటి మాట తప్ప ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చర్చ జరిగినప్పుడు కూడా అమలు కానటువంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నాము. అందులో ముస్లిం సమాజాన్ని కూడా ఇస్తున్నాము. ముస్లింలు ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా అర్హులు దానికి అని చెప్పి మనం చేస్తాం. మేము ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి వర్గాలు, అది హిందువులు కావచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకమంటూ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కేవలం ఓట్లు దండుకునేందుకే మరోసారి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఢిల్లీకి కప్పం కడుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో గొప్పగా హామీలు గుప్పించి ఇప్పుడు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు జనం బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రైతులో ఎంతమంది కూలీ రైతుకు అకౌంట్లు వేసారు, 5 లక్షల రూపాయలు ఎంతమంది ఇల్లు జాగరణలకు ఇచ్చారు, ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు, ఏ ప్రాంతంలో తరుగుతాలు తేమ లేకుండా ఉన్నారు. ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే అన్ని వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది. కేసీఆర్ కుటుంబమేమో ఇతర రాష్ట్రాల్లో పైసలు పంచుకొని పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ పేరు ప్రతిపాదన కోసం వాళ్ళ కుటుంబం సంపాదించుకున్నది. కాంగ్రెస్ పార్టీ వస్తే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్లు చూస్తున్నాయని ఆరోపించారు మంత్రి తుమ్మల. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే హిందువుల పరిస్థితి ఘోరంగా ఉంటుందన్న ప్రధాని వ్యాఖ్యలు సరికాదని అని అన్నారు. అసలు అది సాధ్యం కాదన్నారు. దేశ సార్వభౌమాధికారం సమగ్రతను కాపాడడానికి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ పథకం అమలు చేస్తామన్నారు. త్వరలో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం అందిస్తామని తుమ్మల స్పష్టం చేశారు. నష్టాన్ని గుర్తించినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇండియా కూటమిలో చేరి ఈనాడు దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులైనటువంటి బీజేపీని, ఈ దేశాన్ని విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని, అదేవిధంగా మతాల పరంగా, కులాల పరంగా, వర్గాల పరంగా ఎడగొట్టగలిగేటటువంటి వాళ్ళ ప్రకటనల్ని ఎండగట్టాలని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల రిజర్వేషన్లు తీసివేసి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మోదీ అభిప్రాయాన్ని బీజేపీ అభ్యర్థి అరవింద్ వ్యక్తపరుస్తున్నారని మండిపడ్డారు. యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీ, 370 ఆర్టికల్పై తమ పార్టీ విధానమే తమ విధానమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అరవింద్ గారు ఏది ఇస్తుందో అమలు చేస్తారు. అది ఏ విధానం అనగా అని చెప్పంటున్నా. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా, అమిత్ షా గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ధర్మపురి అరవింద్ గారి యొక్క ఆలోచన విధానం. నేను ఇవాళ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మల్లికార్జున ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షుడు అని చెప్పంటున్నా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పంటున్నా. జాతీయ స్థాయిలో ఏ అంశమే గానీ మా అధినాయకత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారి ఆలోచన ఏది ఉంటే దాన్ని నా ఆలోచన. అభివృద్ధి గురించి మాట్లాడి చేత కాదు, కానీ మోడీ గారి ఆలోచన విధానం ఈయనవడే చెప్పడానికి, ఆయన చెప్పే ఆలోచన విధానం ఎవరిది? పలమనేరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేని తనకు ఓటేయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ కోరారు. స్థానిక పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ని శివశంకర్ కలవడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పలమనేరు నియోజకవర్గం ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైసీపీ 5 ఏళ్లు పొందిందని, ఈసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి.
శివశంకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రాజకీయ దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ తరుణంలో సిఐడి దూకుడు పెంచింది. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్కి వెళ్లిన సిఐడి బృందం ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మరోవైపు వైసీపీ ఆఫీస్కు వెళ్లారు సిఐడి అధికారులు. మల్లాది విష్ణు ఫిర్యాదుపై సిఐడికి సమాచారం సేకరిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మల్లాది విష్ణు ఫిర్యాదు చేయడంతో ఈసీ ఆదేశాలతో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మూడవ దశ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 7న 12 రాష్ట్రాలు 94 స్థానాల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, బెంగాల్, హవేలీ, డామన్ అండ్ డయ్యూ, జమ్మూలో పోలింగ్ జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల బరిలో అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. గత 2-3 రోజులుగా భారీగా తగ్గిన బంగారం రేటు ఇవాళ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 100 మేర పెరిగి 65,850 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి 100 రూపాయలు పెరిగి 71,830 వద్దకు ఎగబాకింది. గత 3 రోజుల్లో భారీగా దిగివచ్చిన బంగారం ధర మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే వెండి రేటు మాత్రం స్వల్ప ఊరట కలిగించింది. ఇవాళ 500 మేర దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రేటు 83,000 వద్ద అమ్ముడవుతుంది. ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూపీ చీఫ్ అజయ్ రాయ్ను పోటీలో ఉంచింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా రాజస్థాన్కు చెందిన కమెడియన్ ప్రధాని మోడీ స్వరాన్ని అనుకరించడంతో సిద్ధహస్తుడైన శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.